అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రేమించు వారిని దేవుడు శోధన నుండి తప్పించేవాడు. కీడు నుండి, దుష్టత్వం నుండి తప్పించేటువంటి దేవుడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఫినుహాసు చెడుతనమును అసహించుకున్నాడు, అంటే దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. యోసేపు చెడుతనమును అసహించుకున్నాడు, అంటే దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించి చెడుతనమును అసహించుకునే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అతడు నా నామమును ఎరిగినవాడు గనక, దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే దేవుని యొక్క చిత్తమును సంకల్పమును ఎరిగి మన జీవన విధానంలో జీవించటం. అతడిని నేను ఘనపరుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, ఇంకా వాగ్దానాలు ఏంటంటే, వారు మొరపెట్టగా నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను వారికి తోడుకుంటాను. అతన్ని విడిపించి నేను గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపించేదను. అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవునికి ప్రార్థించేవారు భద్రపరచబడతారు, ఘనపరచబడతారు. కీడుల నుండి తప్పింపబడి సమాధానమైన స్థితిని, మేలును పొందగలుగుతారు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.